అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. రీసెంట్గా నేను కాచిగూడ టు నిజామాబాద్ ట్రావెల్ చేశాను అనమాట, నార్కేర్ అనే ట్రైన్లో. సో వెళ్ళేటప్పుడు నాకు ఆ ట్రైన్లో ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. సో దాని గురించి షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ లైక్ అది జనరల్ అనమాట, నేను రిజర్వేషన్ చేయించుకోలేదు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు సీట్ అయితే దొరికింది, అట్లా సింగిల్ సీట్స్ ఉంటాయి కదా, అందులో దొరికింది. బొగికి అటెండ్ కాదు ఇటెండ్ కాకుండా మిడిల్లో దొరికింది. సో నేను మిడిల్లో కూర్చున్నాను. ఒక సైడ్ నుంచి ఒక పర్సన్ ఎక్కి డబ్బులు అడిగాడు అనమాట, లైక్ బిచ్చం అడుక్కుంటున్నాడు. సో ఫస్ట్ రో ఉంటుంది కదా, అక్కడ అడిగితే ఎవరు ఇవ్వలేదు. సెకండ్ రోకి వచ్చి అడిగాడు. సో వాళ్ళు ఇచ్చేవారో లేదో తెలియదు. వాళ్ళు ఇచ్చేలోపే లైక్ ఇట్లా అడిగాడు, అంతలోపే ఇంకో మాట అన్నాడు, తులోకి నైదే తేరే అన్నాడు. ఎవర్రా అని చెప్పి నేను ఇట్లా చూసాకంటే ముస్లిమ్స్ ఉన్నారు. మళ్ళీ అతనే లైక్ ఎవరైతే భిక్షం అడుగుతున్నారో ఆ పర్సన్ ముస్లింలో పైసా నైదైతే అని చెప్పి కిందికి దిగి వెళ్ళిపోయాడు. సో నేను అనుకున్నాను వెళ్ళిపోయాడు కదా అనుకున్నాను. సో ఇంకా ట్రైన్ ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతుంది అనగా మళ్ళీ ఎక్కేటప్పుడు ఏంటంటే కాషాయపు రంగు టవల్ ఉంటుంది కదా, లైక్ అలాంటిది కండువా, అది వేసుకొని మెడలో వేసుకొని వచ్చాడనమాట. మళ్ళీ స్టార్ట్ చేశాడు అడగడము. మళ్ళీ సేమ్ అదే పర్సన్ దగ్గరికి వచ్చి, ముస్లిం పర్సన్ దగ్గరికి వచ్చి తులోకి నైదైతే అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చాడు. సో ప్రతి హిందూ దగ్గరికి వెళ్ళడం జై శ్రీరామ్ అన్నాడు, హిందూ దగ్గరికి వెళ్ళడం జై శ్రీరామ్ అనడం స్టార్ట్ చేసిండు అనమాట. సో లైక్ ఆ సీన్ చూడగానే నాకు మన దేశ రాజకీయ నాయకులు గుర్తొచ్చారు. ఏమి చేయకపోయినా సరే జై శ్రీరామ్ అంటే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పి చాలా బ్లైండ్గా నమ్ముకున్న రాజకీయ నాయకులు గుర్తుకొచ్చారు. సో అలాంటి రాజకీయాలు మన దేశంలో జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రజల దగ్గరికి వెళ్ళి శ్రీరాముని పేరు చెప్తున్నారు, ధర్మం పేరు చెప్తున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, హిందూ మతం అంటున్నారు. సో ఈ పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. రాజకీయ నాయకులు ఏమి చేయరు దేశానికి, కానీ ప్రజలు మాత్రం ఓట్లు వేస్తున్నారు. సో అదే కాన్సెప్ట్ని ఎగ్జాక్ట్గా అడాప్ట్ చేసుకున్నాడు ఈ లైక్ బెగ్గరు. సో నాకు ఎగ్జాక్ట్గా అదే గుర్తుకొచ్చింది. సో ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, అడగడం, జై శ్రీరామ్ అనడం, వెళ్ళి పైసలు అడుగుతున్నాడు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముస్లిమ్స్నేమో తులోక్ నైదైతే అనడం, హిందువులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనడం, అడగడం. విచిత్రం ఏంటంటే ఏ ఒక్కరు కూడా భోగిలో ఆ పర్సన్కి మనీ ఇవ్వలేదు. ఈవెన్ హిందువులు కూడా జై శ్రీరామ్ అన్న కూడా జై శ్రీరామ్ అంటే ఓట్లు వేస్తున్నారు, కానీ జై శ్రీరామ్ అంటే మాత్రం డబ్బులు అయితే ఎవరు ఇవ్వలేదు. సో నాకు అది విచిత్రంగా అనిపించింది. సో జై శ్రీరామ్ అన్నప్పుడు ఎందుకు ఓట్లు వేస్తున్నారంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఏం పోవట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఓటే కదా అని చెప్పి వేసేస్తున్నారు. కానీ ఇక్కడ పైసలు కదా, సో ఇవ్వడానికి జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను కూడా ఏమి ఇవ్వలేదు పైసలు, లైక్ నా దగ్గర చేంజ్ లేకుంటే నేను ఇవ్వలేదు. సో నేను కూడా ఇచ్చానని చెప్పట్లేదు, ఇవ్వలేదు. సో ఒక బిచ్చగాడు ఈ దేశ రాజకీయాల్ని ఎంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాడు. మేబీ అందులో పైసలు రాలేవు అనుకుంటా, ప్రతిసారి సక్సెస్ అవ్వాలని లేదు కదా, కాకపోతే ఒక ఎగ్జాక్ట్ ప్రాపర్గా అడాప్ట్ చేసుకున్నాడు అనమాట.